బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివాసీలు భయపెట్టి ఊర్లకు నిప్పు పెట్టారని చూస్తున్నాయని అన్నారు. రెండు ప్రభుత్వాలు గిరిజన హక్కులు హరిస్తున్నాయని చెప్పారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు కాంగ్రెస్ నేతలు ఆదివాసీ తండాలు గిరిజన గుడాల్లో బస చేస్తారంటున్న బెల్లయ్య నాయక్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు కాంగ్రెస్ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తండాలలో వాళ్ళతో గడపనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే బస చేయనున్నారు, నిద్రపోనున్నారు. ఇదే ఈ కార్యక్రమం సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. ఎట్లా రేపు ఆదివాసీ దినోత్సవం ఉన్నది, కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ పాల్గొంటారు, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో 1, 2, 3 ఎన్ని వీలైతే అన్ని తండాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడాలలో, తండాలైతే తండాలు, గూడాలైతే గూడాలు, లేకుంటే ఎరకల బస్తీలు అయితే ఎరకల బస్తీలు, ఎన్ని కమ్యూనిటీస్ ట్రైబల్స్లో ఉన్నాయో 35 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ తెగలలో చెంచుపెంటలలో మా నాయకులు వాళ్ళతో కలిసి రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి అక్కడ పాల్గొంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమం, మా సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. మహనీయులు, ఆదివాసీ మహనీయులకు నివాళులర్పిస్తారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళతో అడిగి తెలుసుకుంటారు, వాళ్ళతో గడుపుతారు, వాళ్ళతో ప్రతిజ్ఞ చేయిస్తాం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నది, భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చిన హక్కులేంటి, 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏం హక్కులు ఉన్నాయి, 6వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏం హక్కులు ఉన్నాయి, ఈ రాజ్యాంగ హక్కుల్ని వాళ్ళ బీజేపీ ఎట్లా వైలేట్ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తుంగలో దక్కుతున్నది, ఆదివాసీ హక్కులన్నీ గిరిజన హక్కులన్నీ కూలదూసే ప్రయత్నం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ హక్కుల ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘనలను పూర్తిగా మా జాతులకు అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం. రెండో వైపుగా ఆదివాసీ జాతి నిర్మూలన కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని వివరించి వాటికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటటువంటి ఒక భరోసాను కల్పించడం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం మేము ఆదివాసులకు అనేటటువంటి, గిరిజనులకు అనే విషయాన్ని కూడా ఆ ప్రజలతో చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాం. నైటు సహపంక్తి భోజనాలు ఉంటాయి, అందరితో కలిసి భోజనం చేసి నైట్ ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ పెద్దను లేకుంటే ముఖ్యులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళ సలహా మేరకు, సూచనల మేరకు వాళ్ళతో కలిసి అక్కడే పడుకొని తెల్లారు లేచి మా నాయకత్వం వస్తుంది. ఇది ఎందుకు తీసుకుంటాం అంటే రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినాక, ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఒక రక్షణ లేనటువంటి వాతావరణం వచ్చింది. మొన్న మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడుల తర్వాత మధ్యప్రదేశ్లో ఒక గిరిజన యువకుడి మీద కూసోబెట్టి ఉచ్చబోస్తున్నటువంటి సీను చూసాం. మహిళల్ని బహిరంగంగా ఒక తెగను ఊర్లకు ఊర్లు 400 ఇండ్లు, 500 ఉన్నటువంటి ఇండ్లను తగలబెడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహిళలను బట్టలిప్పదీసి రోడ్ల మీద తిప్పుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ అండతో అది అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ అండతో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, దాడులు, ఒక గిరిజన జాతి నిర్మూలన కోసం జరుగుతున్నటువంటి కుట్రలు. కాబట్టి ఇవాళ మొత్తం రాజ్యాంగ హక్కుల్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం, రక్షకుడుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే భక్షిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు తిరుగుబాటు చేయకుండా రేపు హక్కులను తీసేస్తే తిరుగుబాటు చేయకుండా ఉండాలనే లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రల్ని వాళ్ళ ఈ జాతికి చెప్పాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే టీపీసీసీ ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. రేపంతా కూడా ఈ పనిలో ఉంటాం. 13వ తారీఖు నాడు గాంధీ భవన్లో, ప్రకాశం హాల్లో భారీ ఎత్తున దీని మీద మీటింగ్ జరుగుతుంది. దానికి మా ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ అయినటువంటి శివాజీరావు మోగే గారు 12వ తారీఖు సాయంత్రమే ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాడు. మా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో ఆయన కూడా చూస్తాడు. 13వ తారీఖు నాడు ఆ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటాడు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆదివాసీ హక్కులకు భారత రాజ్యాంగాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5, 6 షెడ్యూళ్ళు ప్రత్యేకంగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీకున్నటువంటి ఈ జాతులకు ప్రత్యేక హక్కుల్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీ వాటిని తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ ఊకోదు, మీకు అండగా నిలబడుతుంది, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఏఐసీసీ కార్యక్రమాన్ని తీసుకున్నది. కాబట్టి తెలంగాణలో విస్తృతంగా 119 నియోజకవర్గాల్లో ఇది జరగబోతున్నది. ప్రతి మండల కేంద్రంలో ప్రతి నుంచి అక్కడ ఉన్నటువంటి తండాలకు, గూడాలకు, చెంచుపెంటలకు వెళ్ళి నైట్ బస చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక భరోసా కల్పించడం, అండగా నిలబడడం అనేది దీని మెయిన్ ఉద్దేశం.
అంటే పోడు భూములు ఇప్పుడే ప్రభుత్వం పోడు భూములు పంపిణీ జరుగుతుంది. దీనిపైన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ఏదైతే పోడు భూములు ఉన్నారో అది వ్యవసాయం చేసుకోవడానికి సేద్యం చేసుకోవడానికి ఉన్నది, మిగతా అంటే వాళ్ళని క్రయ విక్రయాలకు అనుమతి లేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు? నేనేమంటానంటే 2006 అడవి హక్కుల చట్టాన్ని కేసీఆర్ గారు ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయి అధికారాలను, హక్కుపత్రాలను కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాలో ఉంటుంది కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం రకరకాల కండిషన్స్ పెట్టి, మీరు చూడండి ఈ 9 సంవత్సరాల నుంచి 2 సార్లు ప్రభుత్వం వచ్చిన పోడు భూములకు పట్టాలిస్తా అని మాట్లాడింది కేసీఆర్. కానీ రేపు ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతున్నాం అనే విషయం అర్థమై గిరిజన ఓట్లను దండుకోవడం కోసం ఇప్పటికీ ఏదో నామమాత్రం పట్టాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ రాష్ట్రంలో 12,50,000 ఎకరాలు ఇవాళ గిరిజనులు, ఆదివాసులు ఇక్కడ దున్నుకొని బతుకుతున్నారు పోడు భూములు. ఇందులో ఆయన ఇద్దామని మొదలుపెట్టింది ఎంత? ఇవాళ ఎంతమందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది? గతంలో ఇచ్చినటువంటి పట్టానే మళ్ళా ఇచ్చినట్టుగా చూపించినటువంటి దాదాపు 3,16,000 ఎకరాలకు అప్పుడే ఇచ్చినాం మేము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టం వచ్చినటువంటి 2008లోనే అమలు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము ఇచ్చిన అన్ని పట్టాలు కూడా ఇవ్వనటువంటి ఈయన కండిషన్స్ పెట్టి హక్కులు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పోడు భూములకు మిగతా వాటితో సహా పూర్తి స్థాయి అధికారాలని ఈ ప్రజలకు ఇవ్వబోతున్నది. ఇప్పటికే రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆ మాట చెప్పింది. అదొకటే కాదు, 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గతంలో పంచింది. ఇవాళ ఆ భూములన్నీ కూడా ధరణికి ఎక్కించి దాన్ని బ్యాన్ చేసేసి ఇవాళ మొత్తం ఆ హక్కులన్నీ కూడా ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ 25 లక్షల ఎకరాల ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూమిని పూర్తి స్థాయి అధికారాలతో పట్టా భూములుగా మార్చి ఇవాళ పేదలకు అప్పచెప్పాలనేటటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ప్రధానంగా చూస్తే అయితే ఆదివాసులకు సంబంధించి భరోసా కల్పించేందుకే రేపు ఆదివాసీ గూడాల్లో నిద్ర చేయబోతున్నాం. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసులకు చేసిన, గిరిజనులకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుందంటూ వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని బెల్లయ్య నాయక్ గారు చెప్తారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి హరీష్ అమ్మాను, హైదరాబాద్.